ఎలక్షన్ ఈసారి ఎలక్షన్ వేరు. అంటే రోజు రోజుకు ఈ ఛానల్స్ బలం పెరిగిపోతుంది. అంటే మాకు యూస్ఫులే కనుక మేము కంటికి రెప్పలా వాడుకోవాలి. ఎంత వాడుకుంటే అంత లాభం. ఎవరైనా పోటీ చేసిన క్యాండిడేట్ కావచ్చు, క్యాండిడేట్ పోటీ చేసిన వాళ్ళ పార్టీకి కావచ్చు. కనుక మీ సహకారం ఎంత మాకు అందిస్తే మాకంతా విజయానికి మేము చూసుకెళ్తాం. ఇవాళ రేపు ఒకతను బర్రెల దగ్గర పేడ తీసుకున్నాడు. నేను మా దగ్గర సుభాష్ రెడ్డి అని పెద్ద లీడర్ అయ్యా. ఆయన 200 ఎకరాల రైతు. నేను మాట్లాడుతున్నాను. అది కాదన్నా అని నాకు చెప్తున్నాడు. తమ్ముడు అది కాదు సుబ్బు అని మాట్లాడుతున్నాను. స్ప్రింక్లింగ్ అని పేరు మోగింది ఫోను. ఈ అల్చుడా ఏమంటుంది, గొడ్డు కట్టేసేది ఏమంటుంది, ఇంట్లో సెల్ఫ్ అవుతుంది కానీ చూస్తే పేడకల్లు తీసుడు అటు ఒకే ఉన్నాడు. ఈ జేబులోంచి సెల్ ఫోన్ తీసి కానీ హలో అని మాట్లాడుతున్నాడు. వారిని అక్కడ దాకా పోయింది సెల్ ఫోన్ అనుకున్నాను. మామూలుగా నాట్లేసేటోళ్ళు కూడా టీవీలో ఏమొస్తున్నాయి, ఏం న్యూస్లు వస్తున్నాయి కూడా వాట్సాప్ చూసుకుంటున్నారు. అంటే అంత దూరం వెళ్ళిపోయింది మీకు ప్రాముఖ్యత. కానీ ఎలక్షన్స్కి అయితే ప్రాణవాయువుతో సమానం, ఆక్సిజన్తో సమానమైంది. కనుక నేను ఇప్పుడు మిమ్మల్ని వ్యూవర్స్ ఎంతమంది అని అడిగి తెలుసుకున్నాను. ఎందుకంటే నేను పాల్గారికి చెప్తాను. ఛానల్ ఈ ఛానల్ ఇంతమంది అని వారు కూడా తెలియాలి కనుక నేను వాట్సాప్ చేసి చెప్పాలి. అర్థం తీసుకున్నాను. పోతే మీకు నా రిక్వెస్ట్ ఏంటంటే, మీకు మంచి తెలుసు, చెడు తెలుసు. చెడ్డోడెవడో తెలుసు, మంచోడెవడో తెలుసు, పనెవడెవడో తెలుసు, పందెవడో తెలుసు. కనుక కాస్త పని మనుషుల్ని కొద్దిగా ఎంకరేజ్ చేస్తే కావాల చేసినోడు రూపాయల పని చేస్తుంది. డిస్కరేజ్ చేస్తే వద్దులేరని ఒక మంచి సేవకుడు, ప్రజలకు సేవ చేయడానికి వచ్చినోడు వెనక్కి వచ్చాడు. చెడ్డోడే ముందుకైనా. ఇక డబ్బు, ఇది ఎన్ని రకాల ప్రలోభాలకైనా గురి చేస్తుంది. డబ్బు మందు. కానీ డబ్బు మందు కాదు మనమ్మటి ఎప్పుడు ఉండేది. ఆ ఎలక్షన్ 15 రోజులే. నేను ముందు ఎలక్షన్లు చూసినా ఎవరిని చూసినా ఇక్కడే ఉన్నారు. అందరి ఇట్లా నిద్రపోతున్నారంటే నిద్రపోతు కాదు. మైకంలో మరి 15 రోజులు 16 రోజులు పోయాలి. మందు లేకుంటే ముందు ఒకసారి ఎడిక్ట్ అయిపోతుంది. మందు లేకపోతే వాటర్ కూడా కంటే ఎలక్షన్లో నా 15 రోజులు 1 మంత్ తాపిస్తాడు తర్వాత. కనుక మన పరిసరాలు బాగుపడాలి, మన పిల్లల బతుకులు బాగుపడాలి, మన పిల్లలకు చదువులు ఉండాలి, మన పిల్లలకు ఫ్రీగా చదువులు చెప్తున్నాడు వచ్చారు మన కేఏ పాల్ గారు. ఫ్రీ వైద్యం అని వచ్చారు, ఫ్రీ విద్య అన్నారు. పెన్షన్స్ ఇప్పటికే కొన్ని లక్షల పెన్షన్లు ఇస్తున్నారు. వీడియోస్కి నాకు తెలుసు. నేను 30 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. ఇలా మంచి పనులు చేయాలని వచ్చింది కనుక ఇలాంటి వారిని ఎంకరేజ్ చేస్తే మన ప్రాంతానికి మంచి జరుగుతుంది, మనకు మంచి జరుగుతుంది, మన తోటి వాళ్ళకి మంచి జరుగుతుంది, పేదవాడికి మంచి. కనుక పాల్ గారు ఇక్కడ వైజాగ్ నుంచి ఎంపీలో పోటీ చేస్తున్నారు కనుక వారు కనుక తెలిస్తే ఎంత ఉపయోగపడటం నాకు తెలుసు. కానీ నాకు తెలిసినంత మాత్రం నేను అందరికీ చెప్పలేను. కానీ మీ మీడియా ద్వారా మ్యాక్సిమం అందరికీ చేరవేయడానికి మీ 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 టీవీలు పనిచేస్తుంది, యూట్యూబ్లు కూడా పనిచేస్తుంది. మేము చిన్న పెద్ద వ్యూవర్స్ ఎక్కువ మంది ఉన్నారు. టీవీనే గౌరవించాలి. అందరూ సమానం, అందరూ గొప్పవారు. ఈ మీడియాని మెయింటైన్ చేసే ప్రతి ఒక్కరు కూడా గొప్పవారు. ప్రతి ఒక్కరికి నా విన్నపాలు ఉంటాయి. మొదటిది నేను పాల్ గారితో ఇంచుమించు నా జీవితం అంతా కలిసి ప్రయాణం చేశాను. ఆయన వ్యక్తిత్వం గురించి నాకు బాగా తెలుసు. ఆయన ప్రజలకి ఉపకారం చేసే మనిషే కానీ
ఏ పరిస్థితుల్లోనూ అపకారం చేసేటువంటి వారు కారు. అసలు ఆయన పుట్టుకే పరోపకారార్థం పుట్టినటువంటి వ్యక్తి. అయితే అనేక కారణాలను బట్టి మన దేశంలో ఏదో ఒకటి చేయాలి అనే అభిప్రాయంతో వారు పాలిటిక్స్కి వచ్చారు. చాలా దేశాలు వెళ్ళినాం. చాలా దేశాల అధినేతలు వాళ్ళ భూములు ఇచ్చి మాకు ఇక్కడ చేయండి సార్ అని కోరారు. ప్రెసిడెంట్లు, ఇథియోపియన్ ప్రెసిడెంట్ కానివ్వండి, ఇరాన్ ప్రెసిడెంట్ కానివ్వండి, అలా పెట్టుకుని చాలా చాంతాడ ప్రెసిడెంట్లు ఆయనకు తెలుసు. వాళ్ళందరూ కూడా మా దేశంలో చేయండి అన్నారు. కొన్ని దేశాల్లో చేస్తూ ఉన్నారు. మన దేశంలో కూడా చేయడానికి కలిగిన పరిస్థితులు ఏంటంటే, మన దేశంలో ఒక ఘోరమైన పరిస్థితి ఉంది. ఏంటి ఆ ఘోరమైన పరిస్థితి అంటే, ప్రజలు ధనవంతులై రాజులు బీదలుగా ఉండిన కొంతమంది చరిత్రలు మనం ఎరుగుదాం. ప్రజలు బహుహీనంగా జీవిస్తూ రాజులు బహున్నతమైనటువంటి శిఖరాలు, వంపుడు గత్తెలతో విభిన్నమైన ప్రదేశాల్లో జీవించిన రాజుల చరిత్రలు మనం చూసాం. ఇవాళ ముఖ్యంగా మన రాష్ట్రము ఏలుతున్న వారేమో కోట్లకు అధిపతులు, ప్రజలేమో దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. చదువుకున్న వాళ్ళందరూ కూడాను బ్రతకలేక, ఉద్యోగాలు లేక, జీవనోపాధి లేక పక్క రాష్ట్రాలకు తొలగిపోతున్నారు. నెంబర్ 2, ఇతర దేశాలకు కూడా వెళ్ళిపోతున్నారు. ఉదాహరణకు నాకు 4 పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఇక్కడ ఏ అవకాశాలు లేక 4లో 3 ఇతర దేశాలకు పోయారు.